హాయ్ ఫ్రెండ్స్, రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. పుట్టిన సమయంలో వృషభ రాశిలో సంచరించే జాతకులు రాశిని వృషభ రాశిగా పరిగణిస్తారు. సెప్టెంబర్ 2024 వృషభ రాశి వారి ప్రేమ, కెరీర్, ఆరోగ్య, ఆర్థిక జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు కెరీర్ పురోభివృద్ధి అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. మార్పులకు అంగీకరించండి. ప్రేమ, వృత్తి, ఆర్థిక, ఆరోగ్యంలో సమతుల్యతను పాటించండి. వృషభ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు పుష్కలమైన అవకాశాలు వస్తాయి. మీ దారిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మారండి. కెరియర్, ఆర్థిక నిర్ణయాలు, ఆరోగ్య విషయాల్లో ముందుకు సాగేటప్పుడు సమతూకం ముఖ్యం. మీ సహనం ఏదైనా కష్టాన్ని ఎదుర్కోవడంలో మీకు మార్గనిర్దేశం చేస్తుంది. ప్రేమ. ఈరోజు మీరు మీ ప్రేమ జీవితంలో కొన్ని ఉత్తేజకరమైన సంఘటనలను చూడవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నా లేదా సంబంధంలో ఉన్నా ఓపెన్గా మాట్లాడండి. మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తులను కలవడానికి సిద్ధంగా ఉండండి. రిలేషన్షిప్లో ఉన్న వారికి వారి భాగస్వామితో ఏదైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవడానికి, వారి బంధాన్ని బలోపేతం చేయడానికి ఇది చాలా మంచి రోజు. కెరియర్. ఈరోజు వృషభ రాశి వారికి మీ కెరియర్లో ఊహించని మలుపు ఉంది. ఎదుగుదల పురోగతి కోసం కొత్త అవకాశాలు రావచ్చు. కాబట్టి ముందుకు సాగడానికి, మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండండి. సర్కిల్ను పెంచుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఏదేమైనా మీరు స్థిరంగా ఉండాలని గుర్తుంచుకోండి. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ విజయంలో టీం వర్క్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. మీరు ఊహించని రీతిలో ఆర్థిక లాభాలను పొందవచ్చు లేదా మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలను పొందవచ్చు. మీ ఆర్థిక ప్రణాళికను సమీక్షించడానికి, అవసరమైన చోట సర్దుబాట్లు చేయడానికి ఇది మంచి రోజు. వృధా ఖర్చులను నివారించండి. స్థిరమైన ఆర్థిక పునాదిని నిర్మించడంపై దృష్టి పెట్టండి. ఈరోజు పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. అవసరమైనప్పుడు నిపుణుల సలహా తీసుకోండి. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంది, కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి కొనసాగించడం చాలా ముఖ్యం. మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. పోషకమైన ఆహారాన్ని తీసుకోవాల్సిందిగా గుర్తుంచుకోండి. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది. కాబట్టి ధ్యానం లేదా యోగా వంటి విశ్రాంతిని ప్రోత్సహించే, ఒత్తిడిని తగ్గించే పనులు చేయండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలని గమనించి నడుచుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.